డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జూన్ 24, 2025. దేవుని నుండి ఒక సూచన. సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఈనాటి దైవాంశము చురుకుగా నుండుట. నిర్గమకాండము 1:19. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అనగా శ్రద్ధగా చురుకుగా పనిచేయడం ఒక గొప్ప వరం అని దీని అర్థం. సోమరితనం గల వ్యక్తి ఏ పని సక్రమంగా చేయలేడు, ఒకవేళ వేటాడినను పట్టుకొనలేడు. చురుకైన వ్యక్తి మంచి ఫలితాలను పొందుతాడు, సమయానికి పని పూర్తి చేస్తాడు, గొప్ప ఫలితం సాధిస్తాడు. ఆత్మవిశ్వాసం పెరిగి పని పూర్తి చేయుట వలన కలిగే సంతృప్తిని పొందుతాడు, తద్వారా గొప్ప అవకాశాలను అందిపుచ్చుకొనగలడు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదని, మంత్రసానులు రాకమునిపే వారు ప్రసవిస్తారని, వారు చాలా చురుకైన వారని మంత్రసానులైన షిఫ్రా, పూయా సాక్ష్యమిచ్చారు. శారా తన 90 సంవత్సరముల నిండు వృద్ధాప్యంలో కూడా దేవదూతలు వచ్చినప్పుడు తన యజమాని అయిన అబ్రహాము చెప్పిన విధముగా త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేసి మంచి లేత దూడ మాంసము, వెన్న, పాలు సిద్ధపరిచినది. రిబ్కా కూడా ఎలియేజరు దాహమునకు నీళ్లు అడిగినప్పుడు అతనికి నీళ్ళివ్వడం మాత్రమే కాక అతని 10 ఒంటెలకు కూడా ఒక్కొక్క ఒంటెకు 150 కుండల చొప్పున నీళ్లు చేది పోసినది. ఇట్లా శారా మరియు రిబ్కాల ద్వారా హెబ్రీ స్త్రీలకు ఆ చురుకుదనము పారంపర్యంగా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ఈ సంఘటనల ద్వారా గ్రహించగలం. రాజైన సొలొమోను దేవుని మందిర నిర్మాణము కొరకై ఒక ప్రజ్ఞ గల మనుష్యుని పంపుమని తూరు రాజైన హీరామును కోరినప్పుడు అతడు తెలివియు వివేచనయు గల హూరాము అను ఒక చురుకైన పనివానిని అతని యొద్దకు పంపినట్లుగా 2వ దినవృత్తాంతములు 2:13 మనం చూస్తాము. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రీ 6:12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. దేవుడు మనల దీవించి హెబ్రీ స్త్రీల వంటి చురుకుదనమును మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, హెబ్రీ స్త్రీల వంటి చురుకుదనము కలిగి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించుము. తుద మట్టుకు అట్టి ఆసక్తిని కనుపరచుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.